Hello everyone, welcome to my channel, The Smart English Academy. Yes, టెన్స్ వాయిస్ టాపిక్లో భాగంగా మనం వాయిస్ ఏంటి యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ గురించి అదేవిధంగా ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వాయిస్ గురించి నేర్చుకున్నాం. నౌ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రూల్స్ టు చేంజ్ యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చడానికి ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలనేది ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం. లెట్స్ సీ దట్. ఓకే, మనం నాకు తెలుసు దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ వాయిస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఓకే, యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఈజ్ డూయర్ ఆఫ్ ది యాక్షన్, ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఈజ్ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. ఓకే, ఇప్పుడు మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు ఒక 5 రూల్స్ ఫాలో అవుతాం అనమాట. ఈ 5 రూల్స్తో మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్కి సెంటెన్స్ని ఈజీగా మార్చవచ్చు. లెట్స్ సీ దట్ 5 రూల్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రామ కిల్డ్ రావణ. ఈ సెంటెన్స్ని చూసినట్లయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఓకేనా, అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఎవరు? రామ. కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్తాం. ఓకే, రామ అనేది సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ కిల్డ్ అనేది వెర్బ్. ఈజ్ ఇట్ V1 ఆర్ V2? V2 ఫామ్. ఓకే, V2 ఫామ్. ఓకే, నెక్స్ట్ రావణ అనేది ఆబ్జెక్ట్, అంటే రిసీవ్. ఓకేనా, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఎవరు? రామ. చంపింది ఎవరు అసలు? రామ. ఎవరిని చంపారు? రావణని. ఓకే, రామ కిల్డ్ రావణ. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, అంటే సబ్జెక్ట్ ఈజ్ డూయర్ ఆఫ్ ది యాక్షన్ కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్తాము. ఈ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు ఈ 5 రూల్స్ ఫాలో అయినట్లయితే ఈజీగా మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చవచ్చు. నా లెట్స్ సీ 5. ఫస్ట్ రూల్ వచ్చేసి ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. అంటే ఈ సెంటెన్స్లో అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? రావణ. ఓకే, ఇది సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. అంటే ఈ ఫస్ట్లో బిగినింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ రావణ. ఓకే, రావణ అనేది ఫస్ట్ రూల్. ఓకే, ఫస్ట్ రూల్ అయిపోయింది. సెకండ్ రూల్ చూద్దాం. సెకండ్ రూల్ ఏంటంటే బీ ఫామ్, సూటబుల్ బీ ఫామ్. బీ ఫామ్ ఈజ్ యూజ్డ్. బీ ఫామ్ మనకి బీ ఫామ్స్ అంటే తెలుసు. V1 బీ ఫామ్స్, సారీ బీ ఫామ్స్ ఈజ్, యామ్, ఆర్. ఇవి V1 బీ ఫామ్స్ అంటాం, అంటే ప్రజెంట్ బీ ఫామ్స్ అంటాం. నెక్స్ట్ వజ్, వర్. ఇవి పాస్ట్ బీ ఫామ్స్, అంటే V2 బీ ఫామ్స్. నెక్స్ట్ బీన్, ఇది పాస్ట్ పార్టిసిపల్, అంటే V3 బీ ఫామ్. నెక్స్ట్ బీయింగ్ అనేది కూడా ఇది ప్రజెంట్ పార్టిసిపల్ బీ ఫామ్, అంటే V4లో పెంచారు. ఓకే, నెక్స్ట్ బి అనేటటువంటిది కూడా వాడబడుతుంది. ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తుంది, అంటే విల్, షెల్ అని వచ్చినప్పుడు ఇది ఉపయోగించబడుతుంది. ఓకే, విల్ ఆర్ షెల్ ఆర్ కెన్. ఓకే, విల్ ఆర్ షెల్ ఆర్ కెన్ ఉన్నప్పుడు దీన్ని వి అనేటువంటి బీ ఫామ్ ఉపయోగిస్తాం. అంటే ప్రజెంట్ బీ ఫామ్స్ 3, పాస్ట్ బీ ఫామ్స్ 2, పాస్ట్ పార్టిసిపల్ 1 అండ్ ప్రజెంట్ పార్టిసిపల్ బీ ఫామ్ 1 అండ్ ఫ్యూచర్ టెన్స్లో వాడేటువంటి బీ ఫామ్ 1. ఒక మొత్తం 8 వస్తాయి. 3 + 3 2 + 5 6 7 8 టోటల్ బీ ఫామ్స్ మనం 8 నేర్చుకుంటాం ఇక్కడ. ఓకే, ప్రజెంట్ బీ ఫామ్స్, పాస్ట్ బీ ఫామ్స్, పాస్ట్ పార్టిసిపల్, ప్రజెంట్ పార్టిసిపల్, ఫ్యూచర్ బీ ఫామ్. ఓకే,
నెక్స్ట్ అంటే సెకండ్ రూల్ ఏంటంటే సూటబుల్ బీ ఫామ్ ఈజ్ యూజ్డ్. అంటే వీటిలో ఏది సూటబుల్ అది ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ని బట్టి అది వెర్బ్ అనేది V1 అయితే V1 బీ ఫామ్స్ వాడతాం. ఇక్కడ వెర్బ్ అనేది V2 అయితే V2 బీ ఫామ్స్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ V3 అయితే ఇక్కడ ఉన్నటువంటి V3 బీ ఫామ్ ఉపయోగిస్తాం. ఓకే, అండ్ ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ V4, ఓకే, V4 అయితే V4 బీ ఫామ్ ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి ప్రశ్న, కిల్డ్ అనేది V1 V2 V2, ఓకే, V2 కాబట్టి ఇక్కడ ఈ V2 బీ ఫామ్స్ ఉపయోగిస్తాం. అంటే ఏంటివి వజ్ కానీ వర్ కానీ ఉపయోగించబడతాయి. ఇక్కడ వజ్ కానీ వర్ కానీ ఏది ఉపయోగించాలంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ రావణ అనేటువంటి సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇక్కడ వజ్ అనేటువంటి సింగులర్ బీ ఫామ్ అనేది వాడబడుతుంది. ఓకే, ఎస్, సెకండ్ రూల్ కంప్లీటెడ్. సెకండ్ రూల్ కంప్లీటెడ్. కానీ వజ్ అనేటువంటి బీ ఫామ్ ఉపయోగించబడింది. ఎందుకంటే ఇక్కడ కిల్డ్ అనేది V2 కాబట్టి V2 బీ ఫామ్ అనేటువంటి వజ్ కానీ వరిలో ఏదో కానీ సింగులర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని బట్టి సబ్జెక్ట్ సింగులర్ని బట్టి వజ్ అనేటువంటి సింగులర్ బీ ఫామ్ని తీసుకున్నాం అనమాట, వజ్. నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేసి పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వర్బ్ అంటే V3 ఫామ్ ఆఫ్ ద వర్బ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి వెర్బల్ V3 ఉపయోగిస్తాం. ఓకే, V3 ఏంటి? కిల్డ్. V3 ఫామ్ ఏంటి? కిల్డ్. ఓకే, కిల్డ్, కిల్డ్, కిల్డ్. సో ఇది థర్డ్ రూల్. థర్డ్ రూల్ కంప్లీట్, కిల్డ్. నెక్స్ట్ మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా వెర్బ్ ఓకేనా V3 ఫామ్ ఉపయోగించబడుతుంది. ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా వెర్బ్ అనేది V3 ఫామ్లోనే ఉంటుంది, పాస్ట్ పార్టిసిపుల్లోనే ఉంటుంది, అంటే V3 ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ రూల్ వచ్చేసి బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించబడుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, బై అనేటువంటి జనరల్ అంటే బై అనేటువంటి ప్రిపోజిషన్ వాడబడుతుంది, బై. ఓకే, ఫోర్త్ రూల్ కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ వచ్చేసి సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ రూల్కి కంప్లీట్గా ఆపోజిట్ ఉంటుంది. సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? రామ, బై రామ. ఓకే, ఇది ఫిఫ్త్ రూల్. ఓకే, ఫిఫ్త్ రూల్ చూడండి మనం ఓకే సో మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు ఈ 5 రూల్స్ కానీ ఫాలో అయినట్లయితే ఈజీగా సెంటెన్స్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చవచ్చు. ఫస్ట్ రూల్ ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్. ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్ని వెర్బ్ని ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సబ్జెక్ట్ బిగినింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్లో ఉంటుంది, ఎస్ రామ. నెక్స్ట్ కిల్డ్ అనేటువంటిది వెర్బ్, ఇది V2. నెక్స్ట్ రావణ ఆబ్జెక్ట్. ఓకే, రామా కిల్డ్, హుమ్ డిడ్ రామా కిల్? రావణ. మనం ఆబ్జెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం తెలుసు, హూతో కానీ హుమ్ కానీ హూజ్ కానీ వాట్తో కానీ వెర్బ్ని సబ్జెక్ట్తో క్వశ్చన్ చేసినప్పుడు ఇక్కడ ఆన్సర్ ఉన్నట్లయితే అది ట్రాన్సిటివ్ వెర్బ్గా గుర్తిస్తాం. ట్రాన్సిటివ్ వెర్బ్ అయితే ప్యాసివ్ వాయిస్గా మార్చవచ్చు. ఓన్లీ ప్యాసివ్ ఓకే, ట్రాన్సిటివ్ వెర్బ్స్ కెన్ బి చేంజ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. ఓకే, సో ఈ 5 రూల్స్తో మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఈజీగా మార్చవచ్చు. నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. I am writing a letter. I am writing a letter. ఇక్కడ చూడండి, I am writing a letter. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? I. వెర్బ్ am writing. ఆబ్జెక్ట్ a letter. ఓకే, వెర్బ్ ఈజ్ ఇట్, సబ్జెక్ట్ am అంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V4. ఓకే, సబ్జెక్ట్ am ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లో చూడండి, మనం ఈ 5 రూల్స్ ఫాలో అవుతాం. ఈ 5 రూల్స్ ఫాలో అయితే ఈజీగా మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చవచ్చు. ఇక్కడ ఏ లెటర్ అనేది
ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్, ఇలా ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్, ఇలా ఇక్కడ తీసుకోవద్దు. ఓకే, ఏ లెటర్, ఓకే, ఏ లెటర్. నెక్స్ట్ ఫస్ట్ రూల్ అయిపోయింది. సెకండ్ రూల్ ఏంటి? సూటబుల్ బీ ఫామ్. ఆల్రెడీ ఒక బీ ఫామ్ ఇక్కడ ఉంది, ఈ బీ ఫామ్ ఇక్కడ తీసుకోవాలి. అంటే ఎలాంటి బీ ఫామ్స్ అయినా ఉన్నట్లయితే సెంటెన్స్లో ఆ బీ ఫామ్స్ ఇక్కడ తీసుకోవాలి. ఏ లెటర్, యామ్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి, ఎలా యామ్ అనేది కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఈజ్ అనేటువంటి బీ ఫామ్ తీసుకున్నాను. ఇది రూల్లో లేదు, ఇక్కడ ఆల్రెడీ బీ ఫామ్ ఒకటి ఉంది కాబట్టి ఆ బీ ఫామ్ని అలాగే తీసుకోవాలి. అయితే తీసుకునేటప్పుడు సబ్జెక్ట్తో సెట్ అవుతుందా అంటే సబ్జెక్ట్కి సరిపోతుందా లేదా చూసి అక్కడ దాన్ని సెట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ యామ్ అనేది సెట్ కాదు కాబట్టి ఈజ్ అనేటువంటి సెట్ అవుతుంది కాబట్టి ఏ లెటర్ ఈజ్ అనేది ఓకే పడబడుతుంది. నెక్స్ట్ బీ ఫామ్లో ఈ బీయింగ్ అంటే ఇక్కడ V4 ఉంది కాబట్టి సెకండ్ రూల్ వచ్చేసి బీయింగ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని అంటే బీ ఫామ్ని ఉపయోగించాం. ఇది సెకండ్ రూల్. ఓకే, సెకండ్ రూల్. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటి? వెర్బ్ 3 అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. రైటింగ్ అనేటువంటి దానికి V3 ఫామ్ ఏంటి? రిటర్న్. ఓకే, రిటర్న్. సో ఇది థర్డ్ రూల్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ వచ్చేసి బై అనేటువంటి ప్రిపోజిషన్. ఓకే, బై అనేటువంటి ప్రిపోజిషన్ వాడబడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ వచ్చేసి సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ సబ్జెక్ట్ హియర్? ఐ అనేటువంటిది సబ్జెక్ట్. సో దీన్ని సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ తీసుకెళ్తున్నట్లయితే మీ అని అవుతుంది. ఓకే, మీ. ఓకే, మీ. సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్. చూడండి, ఎ లెటర్ ఈస్ బీయింగ్ రిటర్న్ బై మీ. అండర్స్టాండ్? ఎ లెటర్ ఈస్ బీయింగ్ రిటర్న్ బై మీ. సో ఇక్కడ ఐ అనేది మీ అవుతుంది. కొన్ని మనకి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్గా మార్చేటప్పుడు అవి చూసినట్లయితే ఒకటి ఐ అనేది మీగా మారుతుంది. అదేవిధంగా వి అనేది అజ్గా మారుతుంది. ఓకే, నెక్స్ట్ యు అనేది ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు యుగా మారుతుంది. నెక్స్ట్ హీ అనేది హిమ్గా మారుతుంది. ఓకే, నెక్స్ట్ షీ అనేది హర్గా మారుతుంది. నెక్స్ట్ ఇట్ అనేది ఇట్గా మారుతుంది. దే అనేది దెమ్గా మారుతుంది. ఓకే, ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఆబ్జెక్ట్గా మారినప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎలా మార్చబడతాయి? ఐ చేంజెస్ టు మీ, వి చేంజెస్ టు అస్, యూ చేంజెస్ టు యూ, హిమ్ హీ చేంజెస్ టు హిమ్, షీ చేంజెస్ టు హర్, ఇట్ చేంజెస్ టు ఇట్, దే చేంజెస్ టు దెమ్. ఓకే, దీస్ ఆర్ ద రూల్స్ టు చేంజ్ యాక్టివ్ ఇంటూ passive voice. Okay.